తెలంగాణ రాష్ట్రంలో 52 లక్షల మంది ముద్రాజులం మేమున్నాం. మా వాటా ఎంత అనేది తేల్చుకునే దిశగా మేము మా సంఘాలను నడిపిస్తున్నాం. ఈరోజు కుల సంఘాల వారీగా జర్నలిస్టు సంఘాలు ఏర్పడటానికి అటు మున్నూరు కాపు సంఘం కానీ, యాదవ సంఘం కానీ, ముద్రా సంఘం కానీ, ఇటు పద్మశాలి సంఘం కానీ, ఇలా సంఘాల వారీగా రాష్ట్ర సంఘాలుగా ఏర్పడి అసలు ఎక్కడ మనము నష్టపోతున్నాం, కులాల వారీగా కాదు కొట్లాడితే వచ్చేది, సమిష్టిగా మనం ఏకమై కొట్లాడితే మనం సాధించుకోగలమనే ఒక చిన్న ఆలోచనతోని ఈరోజు మనం ఒక 6 నెలల కింద లోగో ఆవిష్కరణ ఇక్కడే చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు 6 నెలల తర్వాత ఇక్కడ రాష్ట్ర కార్యవర్గం మరియు జిల్లా కార్యవర్గం చేసుకుందామనే ఉద్దేశంతో కూడా ఈరోజు మీటింగ్ పెట్టాలని అనుకున్నాం. చాలామంది ఇంకొక 150 మంది వరకు ఈరోజు వర్షం కారణంగా రాలేకపోయారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలం మన జనాభా ఎక్కువగా ఉంటుంది. సీనన్న చెప్పినట్టు, కాళేశ్వరి సీనన్న చెప్పినట్టు మండలాల వారీగా మన శాతం బీసీల జర్నలిస్ట్ శాతమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన ఉద్యమం, మన వాటా ఏంటనేది మండలాల వారీగా మనం ఏకం చేయగలిగితే కాన్స్టిట్యున్సీ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు రాగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సుమారు ఒక 100 మంది వరకు ఉండొచ్చు. ఈ 100 మంది కనీసం తలా ఒక 50 నుంచి 60 గ్రూపులో మనం పోస్ట్ చేయగలిగితే సుమారు ఏమి లేదన్నా కూడా ఒక 1000-2000 గ్రూపులకు ఈజీగా మనం రీచ్ అవుతాం. అంటే సుమారుగా మండలాల వరకు మనం మాట్లాడినటువంటి మాట వెళ్ళగలుగుతుంది. ఈరోజు మనం ఆధారపడేది పెద్ద ఛానళ్ల పైన కాదు, ఈరోజు మనం ఆధారపడింది సోషల్ మీడియా పైనే. కాబట్టి మన లోపల ఒక మార్పు రావాలి, ఒక చైతన్యం రావాలి, మనము ఒక ఐకమత్యంతో ఉండాలి అని అంటే సోషల్ మీడియా ద్వారానే అది జరుగుతుందనేది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్రంలో 42% మోచేతికి బెల్లం ఎక్కడ ఆగింది? ఢిల్లీలో ఆగింది. ఇవ్వాలి అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా డిక్లేర్ చేయవచ్చు. లోకల్గా ఇవ్వాలనుకుంటే తమిళనాడు రాష్ట్రంలో కానీ, కర్ణాటకలో కానీ ఇచ్చిన విధంగా ఇచ్చుకోవచ్చు. కానీ ఈరోజు రాష్ట్రంలో బీసీలను అనగదొక్కడానికి ఎన్నో విధాలుగా, శతవిధాలుగా ఇతర కుల వ్యవస్థలో మనం నలిగిపోతున్నాం. అగ్రవర్ణ కులాల నుండి మనం ఈ సంఖ్యల నుండి మనం బయటికి రావాల్సింది సమయం ఆసన్నమైంది. అది కేవలం బీసీ జర్నలిస్టు సంఘాలు ద్వారానే అవుతుంది. బీసీ సంఘాలు మరియు బీసీ జర్నలిస్టు సంఘాలు అందరం ఏకమై ఈరోజు బీసీ జర్నలిస్టు జేఏసీ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జర్నలిస్టు సంఘాలు అని చెప్పుకునే నాయకులు మీకు కూడా చెప్తున్నాం ఏంటంటే, గతంలో బీసీ జర్నలిస్టు ఒక వేదికను మేము అక్కడ అలంకరించిన రోజు సుమారు 2000 మంది వరకు, ఆ రోజు నేను కానీ, సీనన్న కానీ, మన లక్ష్మణన్న కానీ, అలాగే ఆ రోజు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో వచ్చినటువంటి వాళ్ళ దాంట్లో టోటల్గా బీసీ కులాలలో జర్నలిస్టులు ఎంతమైతే ఉన్నారో వాళ్ళందరూ సుమారు ఒక 30-40 ఛానళ్ళు ఆ రోజు వచ్చారు. అక్కడ మాట్లాడింది బీసీల గురించి, అక్కడ చేస్తున్నదంతా రాజకీయ వ్యక్తుల దగ్గర పొలిటికల్ బీసీ జర్నలిస్ట్గా అది ఎదిగిండు అనే ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు మనం ఏం చేస్తాం, నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో బీసీ జర్నలిస్ట్ జేఏసీ అనే ఒక బ్యానర్తో మనము బయటకు రావాల్సి వచ్చింది.
కాబట్టి ఇక్కడ కూడా అంటే ప్రెస్ క్లబ్లో కూడా చాలామంది మన బీసీలో ఉన్నారు. అన్న మీరు రండి, వేదికను అలంకరించండి. నేనంటే ఏలే మా యూనియన్తో బాధలు ఉంటాయి, మాకు ఎన్నో రకాలుగా బాధలు ఉంటాయి. అవునన్నా, యూనియన్తో బాధలు, యూనియన్లకు అతీతంగా మనము ఒక బీసీలుగా మనము ఒక వేదికను మనం ఏర్పాటు చేసుకున్నాం. మన గురించి మనం కొట్లాడకపోతే, మరి మన గురించి మనం చెప్పుకోకపోతే మరి ఎవరు వచ్చి చెప్తారు, ఎవరు వచ్చి అడుగుతారు? అది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా నాయకులు కానీ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కానీ దయచేసి ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ముద్రా జర్నలిస్టులు రిజిస్టర్డ్ అయినటువంటి వ్యక్తులలో 2500 మంది ఉన్నాం. ఇంకా సుమారు ఒక 2000 నుంచి 3000 మంది ఇంకా కొన్ని జిల్లాలు పెండింగ్లో ఉన్నాయి మాకు. ఆ జిల్లాలు కంప్లీట్ అయితే మోస్ట్లీ మేము 5 నుంచి 6000 మంది ముద్రా జర్నలిస్టులం ఉంటాం. కులాల వారీగా మనమందరం ఏకమైతే మన రిజర్వేషన్ ఈ 42%లో మన ముద్రాజుల వాటా ఎంత, మున్నూరు కాపు వాటా ఎంత, యాదవుల వాటా ఎంత, శాలోల వాటా ఎంత, ఇలా కులాల వారిగా విభజిస్తే మోచేతికి బెల్లం తప్ప ఏమి ఉండదు. కాబట్టి అధికారికంగా మనం మోస్ట్లీ ఎంత ఉంటుంది గత ప్రభుత్వం మనకు బీసీ 52%, 56%.5. ఇప్పుడు వీళ్ళు ఇస్తా అన్నది ఎంత 42%. అంటే ఇక్కడ సీనన్న చెప్పినట్టు మనం అనగుదొక్క పడుతున్నాం కానీ పైకి లేబడతలేం. అధికారికంగా లెక్కలు వాళ్ళు చెప్తున్నారు 42% అని. గత ప్రభుత్వం 56.25 సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. ఆ రకంగా మన బీసీలంతా ఏకమైన రోజు మనం ఇంకా బాగుపడగలుగుతాం, మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతామనే ఒక ఉద్దేశం. ఇప్పుడు కూడా చాలా ఉద్యోగాలు కోల్పోతున్నాం మన రిజర్వేషన్ లేక. రిజర్వేషన్లలో మనకు చాలా అన్యాయం జరిగింది. అంటే ఎదుటి వాళ్ళు కద్ద డ్రెస్ వేసుకొని వచ్చి మేము ఈ రిజర్వేషన్ మీకు ఇస్తామంటే ఆ రాత రాసేది కూడా మన బీసీ జర్నలిస్టులే. కానీ అక్కడ మరి బీసీలకు ఎందుకు అన్యాయం జరుగుతుందని అడగని వారు కూడా మన బీసీ జర్నలిస్టులే. కాబట్టి ఇప్పటి నుండి ఏ మీటింగ్ జరిగినా ఎక్కడికి పోయినా సార్ మా బీసీల వాటా ఎంత, మా వాటా ముందు మీరు చెప్పగలుగుతారా అనేది ఒకసారి ప్రశ్నించండి. వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఆ సమాధానం దొరికే వరకు ప్రతిరోజు ప్రశ్నిస్తూనే ఉండాలి. ఆ రోజు వచ్చిన రోజు ఖచ్చితంగా మనం బీసీలను విజయం సాధిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మరి వేదిక మీద ఉన్నటువంటి వేదిక కింద ఉన్నటువంటి సోదరులకు నా యొక్క ధన్యవాదాలు.